హలో హాయ్ ఫ్రెండ్స్. మరి ఈరోజు వచ్చేసి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొండగట్టులో ఎలాగ జరుపుకుంటున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు టెంపుల్కి దారి అంట. చూసుకోండి, మరి వెళ్తున్నాము, భక్తులు ఎలాగ ఉన్నారో మరి చూసుకోండి. పండగ అయితే సూపర్ జరిగింది ఫ్రెండ్స్. చూసుకోండి, మరి చూడండి, ఫుల్ పబ్లిక్ వస్తున్నారు. మినిమం 1,50,000-2,00,000 మంది భక్తులు వచ్చినట్టు అంచనా. చూసుకోండి, మరి ఎలాగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇంకా వస్తూనే ఉన్నారు. చూడండి, 3 రోజులు అంట పండగ. 11, 12, 13 3 రోజులు జరుపుకుంటారంట. చూసుకోండి, ఇది వచ్చేసి పెద్ద బండరాయి మీద బొమ్మ పెట్టిండ్రు. చూసుకోండి, పూటస్వారి అంట స్వామివారి. చూసుకోండి, మరి ఎలాగా ఉందో. మరి లోపల పోదాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ప్రధాన ఆలయానికి దారి అంట. చూసుకోండి, మరి బండ చూసుకోండి. మరి టెంపుల్ వచ్చేసి ఎలాగ ఉందో, ఫుల్ డెకరేషన్ చేశారు. మరి చూసుకోండి ఫ్రెండ్స్, చూసుకోండి, మరి ఫుల్ లైటింగ్తో ఉంది. చూడండి, మొత్తం ఆంజనేయ స్వాములే, సివిల్ స్వాములు తక్కువ ఉన్నారు. చూసుకోండి, మరి చూసుకోండి ఫ్రెండ్స్, గుట్టపైన నిద్ర చేస్తారంట. చూడండి, మరి ఇక్కడ వచ్చేసి ఎలాగ ఉన్నారో భక్తజనము. చూసుకోండి ఒకసారి పైన చూడండి, మరి ఇలాగ ఉంది పైన వచ్చేసి. ఇది వచ్చేసి బేతాళ స్వామి టెంపుల్ అంట. చూసుకోండి, మరి ఇక్కడ ఇంకా ఉన్నారు. చూసుకోండి ఫ్రెండ్స్, పండగ అయితే ఫుల్ జరిగింది. మరి చూసుకోండి వచ్చేసి ఎలాగ ఉందో. మరి కింది నుంచి చూద్దాము ఒకసారి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరి ఇలాగ వస్తున్నారు. చూడండి, మినిమం 1,00,000 మంది భక్తులు ఉన్నారు. చూసుకోండి, విరమాలంట. ఒక టికెట్కి అయితే 100 రూపాయలు అంట, విరమణ టికెట్కు. కొండపైన చూసుకోండి, మరి ఇక్కడ వచ్చేసి ఎలాగ ఉందో. ట్యాంక్కి పైన ఇంకా పండుకుంటున్నారు. ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉసుక చల్లితే రాలనంత జనం వచ్చిండ్రు. మరి చూసుకోండి, ఇక్కడ విరమాలంట. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కోనేరు ఎలాగ ఉందో. మరి వాటర్ అయితే లేవు, కొంచెం ఉన్నాయి. చూసుకోండి, మరి అందులో ఎందుకు వాటర్ నింపలేరు ఈసారి. చూసుకోండి గాయస్, వచ్చేసి ఎలాగ ఉందో. మరి టెంపుల్ వచ్చేసి చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కొత్త కోనేరు అంట. పాత కోనేరు అటు ఉంది, అందులో వాటర్ లేవు అయితే. చూసుకోండి, మరి చూసుకోండి గాయస్, ఇది వచ్చేసి లోపల వెళ్దాం. మరి ఎంట్రీ ఆలయంకు దారి అంట. చూసుకోండి, మరి ఇక్కడ వచ్చేసి కోనేరుకు దారి అంట. ఇది ఇట్లనే ఆలయంకు దారి అంట. ఇటు వచ్చేసి పాత కోనేరు ఉంది. మరి చూసుకోండి, లైటింగ్స్ ఎలా పెట్టారో చూడండి ఫ్రెండ్స్. చూసుకోండి, మరి గేట్లు ఎలాగ ఉన్నాయో. అది కనబడేది రెడ్ ఉంది చూడండి, అదే ఫ్రెండ్స్ టెంపుల్ లోపల. చూడండి, మరి లోపల పోనిస్తలేరు. చూసుకోండి, ఇక్కడ వచ్చేసి మస్తు ధూపు అవుతుంది, వాటర్ తాగుతున్నాము. చూసుకోండి ఫ్రెండ్స్, మరి ఫ్రీ వాటర్ అంట. అన్నదానం ఇంకా పెట్టారు. మరి చూసుకోండి ఒకసారి. చూసుకోండి ఫ్రెండ్స్, వాటర్ అయితే తాగేసాను. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కళ్యాణ కట్ట, గుళ్ళు గిగిస్తున్నారు. మరి చూడండి, మరి ఎలాగ ఉన్నాయో. చూసుకోండి గాయస్, 100 రూపాయలు అంట ఒక్కరికి. టికెట్ 100 రూపాయలు అంట, 200 రూపాయలు గుండుకు వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, మరి స్వాములు ఎలాగ వెయిటింగ్ చేస్తున్నారో లైన్లో. చూసుకోండి, మరి ఒకసారి ఎలాగ ఉందో. చూసుకోండి ఒకసారి. చూసుకోండి గాయస్, టెంపుల్ అయితే ఇలాగ ముస్తాబు చేశారు. మరి చూడండి, ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసి ఇలాగ ఉంది. మరి చూసుకోండి, మొత్తం లైటింగ్ అంట. మరి లోపల అయితే ఎంట్రీ లేదంట. వీడియోస్ చూడండి, మరి బయట నుంచి తీసుకోండి. చూసుకోండి గాయస్, మరి కిందికి దిగాము. చూడండి, లడ్డు ప్రసాదం కౌంటర్ కాడ లడ్డూలు తీసుకుందామని. ఇటు ఇంకా చూడండి ఫ్రెండ్స్, మరి జనాలు ఎలాగ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి చూడండి లైటింగ్ ఎలా ఉందో. మరి లడ్డూలు కౌంటర్ కాడ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి ఇటు చూడండి, ఇక్కడ స్వాములు ఎలా కూర్చొని ఉన్నారు. చూసుకోండి గాయస్, మరి చూడండి వెయిటింగ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, హనుమాన్ జెండాలు పట్టుకున్నారు. మరి చూడండి ఫ్రెండ్స్, కింద కూడా ఇలాగ ఉంది. మరి ఫుల్ జనాలు ఉన్నారు. చూడండి ఒకసారి, వీళ్ళు మొత్తం లడ్డూలు తీసుకుంటారు ఉన్నారంట. చూసుకోండి ఒకసారి ఎలాగ ఉంది. మరి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారేమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసుకోండి, మరి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
మరి మీకోసం ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తున్నాం. మరి చూడండి ఫ్రెండ్స్ ఎలాగా ఉందో లొకేషన్ అయితే వచ్చేసి ఇక్కడ చూసిన ఆంజనేయ స్వాములు ఉన్నారు. మరి చూసుకోండి ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇటు బయటికి వచ్చాం. మరి బయట కూడా ఇలాగే ఉంది చూడండి. మరి చూడండి ఫ్రెండ్స్, మరి ఇప్పుడు అన్నదానం భోజనానికి అయితే వెళ్తున్నాము. చూసుకోండి. మరి చూసుకోండి గాయస్, మరి ఇక్కడైతే భోజనాలు ఏర్పాటు చేశారు. మరి చూడండి లక్షల మందికి భోజనాలు పెడుతున్నారు. ఒక సంస్థ అంట వాళ్ళు. చూసుకోండి. మరి మేమైతే భోజనాలకు వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మరి ఉప్మా పెడుతున్నారంట. అల్ప ఒక స్వీట్ పెట్టారు. మస్తు ఉంది ఫ్రెండ్స్ స్వీట్ అయితే. చూసుకోండి. మరి ఇలాగో లైన్లో వెయిటింగ్ చేస్తున్నారు స్వాములు అయితే వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి ఫుల్ జనాలు ఉన్నారు భోజనాలు కాడ. చూసుకోండి ఒకసారి. టైం అయితే నైట్ 12 అవుతుంది ఫ్రెండ్స్, 12-1. చూడండి ఆ టైంలో మరి చూడండి ఎలాగా ఉందో. చూసుకోండి ఫ్రెండ్స్. మరి మా వీడియో వస్తే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.